ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా దేశ ప్రజల్ని ఉద్దేశించి ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. తమ ప్రభుత్వం గత 12 ప్రయాణం పూర్తి విశ్వాసం, ప్రగతి, ప్రజల సంక్షేమానికి అంకితమైందని ఆయన సగర్వంగా ప్రకటించారు. 140 కోట్ల దేశ ప్రజల ఆశీర్వాద బలంతో, రాష్ట్ర ప్రథమం అనే దృఢ సంకల్పంతో యువత, మహిళలు, రైతు సోదర సోదరీమణుల సాధికారత కోసం తమ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేసిందని స్పష్టం చేశారు. ఈ నిరంతర శ్రమ ఫలితంగానే నేడు మౌలిక వసతుల కల్పన నుంచి డిజిటల్ విప్లవం వరకు ప్రతి రంగంలో భారతదేశం ప్రపంచ వేదికపై ఒక సరికొత్త గుర్తింపును సొంతం చేసుకుందని మోడీ వివరించారు. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల విస్తరణ, రవాణా సదుపాయాల ఆధునికీకరణ గ్లోబల్ స్థాయిలో భారత్ ప్రతిష్టను పెంచాయి. వికసిత్ భారత్ అనే గొప్ప సంకల్పాన్ని నిజం చేయటానికి రాబోయే రోజుల్లో కూడా తమ ప్రభుత్వం ఇదే సేవా మార్గంలో పయనిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన 12 అంశాలను వివరిస్తూ ఫోటోను షేర్ చేశారు. అందులోని వివరాల ప్రకారం గరీబ్ కళ్యాణ్ దేశంలో 81 కోట్లకు పైగా ప్రజలకు ప్రతి నెల ఉచిత రేషన్ అందిస్తున్నారు. 4 కోట్లకు పైగా పీఎం ఆవాస్ ఇళ్లు, 10.5 కోట్లకు పైగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, 12 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణంతో సామాన్యుల జీవితం సులువైంది. యువశక్తి దాదాపు 2 కోట్ల మంది యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చారు. 40 లక్షల కోట్ల ముద్రా రుణాలు అందించడంతో పాటు దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా స్టార్టప్స్ ఏర్పాటయ్యాయి. 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తో నవకల్పనను ప్రోత్సహిస్తున్నారు. కిసాన్ కళ్యాణ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 4.3 లక్షల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరాయి. 4 కోట్లకు పైగా రైతులకు 26 లక్షల కోట్ల పంట బీమా లభించింది. 26 లక్షలకు పైగా పంట కొనుగోళ్లు కనీస మద్దతు ధరపై జరిగాయి. 8 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చారు. నారీశక్తి 32 కోట్లకు పైగా మహిళలకు జన్ధన్ ఖాతాలు తెరిచారు. సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ కేటాయించారు. 3 కోట్లకు పైగా లఖ్పతి దీదీలను తయారు చేయడంతో పాటు 10 కోట్ల మంది గ్రామీణ మహిళల్ని 91 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాల ద్వారా బలోపేతం చేశారు. స్వాస్థ్య 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. 60 కోట్లకు పైగా ప్రజలకు ఆయుష్మాన్ భారత్ రక్షణ కల్పించారు. దేశవ్యాప్తంగా 19,000కు పైగా జన ఔషధీ కేంద్రాల ద్వారా 90% వరకు చౌకగా మందులు అందజేస్తున్నారు. మిడిల్ క్లాస్ 12.75 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు ఇచ్చారు. ఉడాన్ యోజన కింద 1.6 కోట్లకు పైగా ప్రయాణికులు తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేశారు. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 151% పెరిగి దాదాపు 1.3 లక్షలకు చేరింది. రాష్ట్ర నిర్మాణం 26 నగరాల్లో 1,100 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్వర్క్ విస్తరించింది. దేశవ్యాప్తంగా 164 వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అటల్ సేతు, సుదర్శన్ సేతు, చీనాబ్ రైల్ బ్రిడ్జ్, బోగిబీల్ బ్రిడ్జ్, పంబన్ సముద్ర వంతెన వంటి భారీ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఎయిర్పోర్టుల సంఖ్య 74 నుంచి 164కు పెరిగింది. రాష్ట్ర ప్రథమం రక్షణ రంగంలో రికార్డు స్థాయిలో దాదాపు 38,400 కోట్ల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ జరిగాయి. నక్సల్స్ ముక్త భారత్ కల సాకారమవుతోంది. ఉగ్రవాదంపై గట్టి దెబ్బ కొట్టారు. గులామీ మానసిక స్థితి నుంచి విముక్తి కల్పిస్తూ రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మార్చారు. ఛత్రపతి శివాజీ మహారాజు ముద్రతో ప్రేరణ పొంది నౌకాదళానికి సరికొత్త పతాకాన్ని రూపొందించారు.